హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన చేను దగ్గరికి వెళ్తున్నానండి. వెళ్ళి 3 రోజులైంది. కోళ్ళు ఉంటే డైలీ వెళ్ళేవాడిని. లేవు కదా! అందుకని వెళ్ళలేదు. ఓసారి చూసొద్దామని బయలుదేరానండి. దారిలో ప్రకృతి పచ్చ రంగు ధరించుకున్నట్టుగా ఈ పచ్చని పొలాలు ఒక్కసారిగా నా మనసును తేలికపరిచాయండి. ఇది శాస్త్రపరంగా కూడా పచ్చని రంగు మనసుకు ప్రశాంతతనిస్తూ ఉంది. ఇక ఆ తర్వాత మన చేనుకి వెళ్ళి చూస్తే అక్కడ కలుపు మొక్కలు బాగా పెరిగాయండి. వాటన్నిటిని తీసివేసిన తర్వాత మనం వేసుకున్న చిక్కుడు చెట్ల మధ్యలో కూడా మట్టిని కొంచెం గుల్లగా చేశానండి. ఎందుకంటే చెట్ల వేర్లకు గాలి అనేది బాగా అందాలంటే మట్టి లూజ్‌గా ఉండాలి కాబట్టి ఇలా చేసుకుంటూ ఉన్నాను. అంతే కాదండి, మా చేనులో వానపాములు కూడా బాగా ఉన్నాయి. వాటి వల్లే మట్టి చాలా హెల్తీగా ఉంది ఇక్కడ. గట్టితనం అనేది మట్టిలో లేదు. ఇప్పుడు వాన పడినప్పుడు మాత్రమే కాదండి, అంతకుముందు కూడా మట్టి చాలా లూజ్‌గా ఉంటుంది. అందుకనే మనం దీంట్లో ఎంతవరకు కూడా ఎటువంటి రసాయనాలు వాడకుండా న్యాచురల్‌గా ఇందులో కూరగాయలు పండించాలనుకుంటున్నాను. అంతే కాదండి, ఇప్పుడు నేను ఏసుకున్న ఈ చిక్కుడు చెట్లకు కూడా మీరు ఒకసారి గమనించండి. ఆల్రెడీ పురుగు పట్టేసింది. ఆల్రెడీ తినేస్తూ ఉంది ఆకుల్ని. అయినా కానీ ఇప్పటివరకు నేను ఎటువంటి రసాయనాలు చల్లలేదండి. న్యాచురల్‌గా కొన్ని ఆకులతోనే నేను దీనికి కావలసిన మందు తయారు చేద్దాం అనుకుంటూ ఉన్నాను. అంటే సీతాఫలం, తర్వాత వేపాకు, వెల్లుల్లి ఇలాంటి వాటితో కషాయాలు మనం తయారు చేసుకొని వీటిని చల్లుకుంటే కొంతవరకు అది తగ్గించొచ్చండి. న్యాచురల్‌గా మనం వాటిని నివారించుకోవచ్చు. అందుకని ఇప్పటివరకు వాటికైతే ఏమీ నేను చల్లలేదు. అంతే కాదండి, మనం ఎప్పుడైతే ఈ రసాయనాలు, ఈ పురుగు మందులు వాడతామో ఈ చీడపీడలతో పాటు భూమికి బలాన్నిచ్చే ఆ ఎర్రలు కూడా చనిపోతాయి. అవి చనిపోయినప్పుడు భూమి అంతా కూడా గట్టిపడిపోతుంది. కాబట్టి భూమిని ఎప్పుడు కూడా న్యాచురల్‌గా ఉంచుకుంటే అది సహజంగానే మనకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి నాకు దాని మీద అయితే ఇంట్రెస్ట్ లేదు. అందుకని నేను వాటిని మొక్కలు పెద్దవైనప్పటికీ కూడా ఇంక వాటిని చల్లలేదు. లేదంటే ఈ పాటికే చాలామంది రకరకాల రసాయనాలు, పురుగు మందులు వాడతారు. అంతే కాదండి, మన చేనులో కలుపు మొక్కలు కాకుండా మనకు ఉపయోగకరమైన మొక్కలు చాలా ఉన్నాయి. ఔషధ గుణాలున్న మొక్కలు, ఆకుకూరలు ఇలా చాలా రకాలు కనిపించాయండి. అందుకని వాటిని నేనైతే తీసివేయలేదు. వాటిని అలాగే ఉంచాను. కొంచెం ఎదిగిన తర్వాత వాటిని మనం వండుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్. ఆల్రెడీ మేము తిన్నాం. అందులో ఇప్పుడు మీకు చూపించే కొన్ని రకాలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని అలాగే ఉంచేశాను. ఇక తర్వాత మనం వేసుకున్న కొన్ని కూరగాయ మొక్కలు కూడా మరలా మొలుస్తూ ఉన్నాయి. ముందేసుకున్న ఈ గోంగూర ఎదిగిందండి. ఇంకొక 10 రోజుల్లో వాటిని మనం తీసేసుకోవచ్చు. ఇంకా ఇందులో మనం వేసుకున్న మునగాకు మండలు కూడా ఎగిరొచ్చాయండి. ఇంకా మన ఇంట్లో ఉన్న గొర్రెల కోసం దారిలో ఒక పామాయిల్ తోట చూశానండి. అందులో పచ్చని గడ్డి బాగా ఉంది. ఇక ఆ గడ్డిని కొంచెం కోసుకొని మోపుగా కట్టుకొని బయలుదేరానండి. దారిలో నాకు ఈ అద్భుతమైన దృశ్యం కనిపించింది. నిజంగా దీన్ని చూసి నేను ఫస్ట్ భయపడ్డానండి. ఎందుకనంటే అంత లోతులో ఫస్ట్ ఆ గేదె మొత్తం కనిపించలేదండి. ఆ చిన్న ముట్ట వరకే కనపడింది. నేను ఫస్ట్ చూసి ఒకసారి భయపడ్డాను. ఎందుకనంటే ముసలేమో అనుకున్నాను. చూడండి, ఫస్ట్ ఆ విధంగా ఆ తలకాయ మాత్రమే కనపడింది. ఈ బాడీ అంతా ఏం కనపడలేదు. నిదానంగా చిన్నగా ఎదరకొచ్చింది. అప్పుడు చూసి గేదనుకున్నాను. నిజంగా అది చూసినప్పుడు చాలా ఆనందంగా ఉందండి. మంచి పిక్చర్ అది. అక్కడ డైరెక్ట్‌గా చూసినప్పుడు ఎంతో హ్యాపీగా అనిపించింది నాకైతే. ఆ గేదె పైన కొంగ
చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక తర్వాత బయలుదేరి ఇంటికొచ్చేసి తీసుకొచ్చిన గడ్డిని గొర్రెలకేసానండి. సరే అండి, మన వీడియోస్ మీకేమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు.